ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. హలో రింగురాజా, తెలిసో తెలియకో తెలీదో జరిగేది మంచిదే. గాయత్రి పాపే ఈ యావదాస్తికి వారసురాలు, ఇది ఫిక్స్. ఎందుకలా? తనేమైనా పైనుండి దిగొచ్చిందా? రాలేదు. మరి గాయత్రి అత్తయ్యగానే వచ్చింది. పేరున్నంత మాత్రాన సరిపోదు, అర్హత ఉంటే చాలు. ఏముందని? ఏం కావాలి? హక్కుండాలి. గాయత్రి పాపే గాయత్రి అత్తయ్య, ఇంకే ఉండాలి? వదినా, ఈ పిల్ల గాయత్రక్కనా అని లలితత్తయ్యే డిసైడ్ చేశాక దాన్ని మనం తూచా పాటించాలి. గాయత్రి అనే పేరు చివర దేవి అన్న పేరు జతైతే ఆ క్షణం నుంచే ఈ పాపే గాయత్రి అత్తయ్య. ఇది ఫైనల్, ఇది ఫిక్స్. రేపెప్పుడైనా పునర్జన్మెత్తిన గాయత్రి వదిన ఇంటికొస్తే రాదు. అదేంటక్క అలా అంటావు? నాకర్థమైంది. ఈ పిల్లతోనే సర్దుకుపోతే చాలా వరకు కలిసొస్తుందని మీ ఉద్దేశం. అలాని కాదు సుమన, జనాలకు తెలిసేలా మా అమ్మ రాదు అని వదిన అభిప్రాయం. చాలా నాటకాలున్నాయిరా. మీ ముగ్గురు ఒకటయ్యి మమ్మల్ని పకరాల్ని చేయాలని డిసైడ్ అయ్యారు కదా. ఈ నామకరణోత్సవం రణరంగం అయ్యేలా ఉంది. రక్తపాతం కాకుండా చూడాలి. ఒకరినొకరు చంపుకుంటారా ఏంటోదినా? వీళ్ళ మాటల్ని తేలిగ్గా తీసుకోండి, మీరెందుకు టెన్షన్ పడతారు? జరిగేది వేరు విక్రాంత్ బాబు. పెద్దమ్మ గారి చేతులు రక్తసిక్తం అవ్వబోతున్నాయి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.